హాయ్ అండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీరా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలకి 5 నిమిషాలు ఏమైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఈ రైస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని వేయించుకోండి. ఇవి వేగుతున్నప్పుడే 1/2 కప్పు వరకు పచ్చి బఠానీలని, 4-5 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకుని వేయించుకోండి. ఇందులో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా సోంపుని కూడా యాడ్ చేసుకుని అన్నిటిని బాగా కలుపుకోండి. ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగి బఠానీ ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఆపుచక్క నిమ్మరసాన్ని పిండుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మనైన జీరా రైస్ రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.